ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఒకప్పుడు గోకరాజు గంగరాజు, ఆ తర్వాత విజయసాయిరెడ్డి వాళ్ళ బంధువు, ఇప్పుడు వచ్చేటప్పటికి విజయవాడ ఎంపీ శివనాథ్ చిన్ని. తన ప్రధానమైన లక్ష్యం లోకేష్ని మెప్పించడం, లోకేష్ని ఒప్పించడం. ఇప్పుడు ఒకప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే ఓన్లీ వైజాగ్, ఇప్పటికి కూడా వైజాగే ఆంధ్రప్రదేశ్లో. ఒకప్పుడు విజయవాడలో జరిగింది ఒకే ఒక్క మ్యాచ్ ఇందిరాగాంధీ స్టేడియంలో. ఆ తర్వాత కార్పొరేషన్కి క్రికెట్ అసోసియేషన్కి వచ్చిన తగవుల వలన, ఎందుకంటే క్రికెట్ అసోసియేషన్ చేతికిస్తే ఇంకా ఏ అసోసియేషన్స్ ఉండటానికి వీల్లేదు, ఇంకేది అదంతా పూర్తిగా వాళ్ళ చేతికి ఇచ్చేయాలి క్రికెట్ అసోసియేషన్కి. మిగతా సంఘాలన్నీ అడ్డం తిరగటం, దాంతో సంఘాలకి ఆయా పార్టీల నాయకులందరూ అధ్యక్షులుగా ఉండటంతో టోటల్గా ఈ ఇందిరాగాంధీ స్టేడియంని క్రికెట్ అసోసియేషన్ వెనక్కి ఇచ్చేసింది వాళ్ళ గొడవలు భరించలేక. అక్కడతో ఇక మళ్ళీ ఏనాడు జరగలేదు. ఇప్పుడు మళ్ళీ క్రికెట్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామం, కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో మంగళగిరి దగ్గర అప్పట్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన స్టేడియాన్ని పూర్తి చేయించే ప్రక్రియ. ఇప్పుడు శివనాథ్ చిన్ని తాజాగా లోకేష్ని కలిసి లింక్ రోడ్స్ ఏర్పాటు చేయించమని చెప్పి అడిగారు. తాజాగా వెస్ట్రన్ బైపాస్ నుండి స్టేడియంకి వచ్చేందుకు అనుబంధ రోడ్లు వేయించమని, నిడమరు రైల్వే లైన్ దగ్గర ఆర్ఓబి నిర్మించమని, పార్కింగ్కి స్థలం ఏర్పాటు చేయమని, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించమని చెప్పేసి అడిగారు. లోకేష్ ఈ ఏర్పాట్లు చేపిస్తే క్రికెట్ మ్యాచ్ ఈ రాబోయే 4.5 ఏళ్లలో, 4 సంవత్సరాల 9 నెలల కాలంలోకి ఒక్క మ్యాచ్ అన్నా తీసుకొచ్చి అక్కడ ఆడిస్తే ఇక ఆ పైన శాశ్వతంగా అక్కడ క్రికెట్కి ఒక స్టేడియం అందుబాటులోకి తీసుకొచ్చి ఆ పేరు మంగళగిరి ఎమ్మెల్యేగా లోకేష్కు ఉండేలా చూడాలన్నది శివనాథ్ చిన్ని సంకల్పం. లోకేష్కు కూడా అది ప్రయోజనమే.